యేసు ప్రభు యొక్క జీవితం ఏమిటి, ఆయన యొక్క బోధన ఏమిటి? ఆయన జీవితం అందరికీ తెలుసు, తెలియని వాడు ఎవడు లేడు ప్రపంచంలో. కానీ ఆయన బోధన ఏమిటో తెలుసుకోవాలి మనం ఈరోజు. యేసు ప్రభువు 2 విషయాలు చెప్పాడు. ఆయన 10 లక్షలు చెప్పలేదు, 2 విషయాలు చెప్పాడు ఆయన. ద ఫస్ట్ కమాండ్మెంట్, లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్. నిన్ను నువ్వు నీ పూర్తి శక్తియుక్తులతో ప్రేమించుకో. లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ అంటే ధ్యానం చేయబోయే అని చెప్పాడు అనమాట. ధ్యానంలో ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం. అద్దంలో మన ముఖాన్ని ప్రేమిస్తున్నాం. ధ్యానంలో మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. ముఖాన్ని కాదు, శరీరాన్ని కాదు, మనల్ని మనం. ఇన్ ద హోల్ వరల్డ్ నోబడీ నోస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ద ఫస్ట్ కమాండ్మెంట్, ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్ నో అబౌట్ జీసస్. వాట్ డస్ జీసస్ సే? సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుక్కో. అండ్ వేర్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? విత్ ఇన్. దేవుని రాజ్యం ఎక్కడుంది? లోపల ఉంది. అక్కడే వెతుక్కో. దాని పేరే ధ్యానము. ధ్యానం అనే పదము లేదు క్రిస్టియానిటీలో. మెడిటేషన్ అనే వర్డ్ ఈస్ నాట్ దేర్, బట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్. నేను నువ్వు నీ సకల శక్తి యుక్తులతో ప్రేమించుకో. మనతో మనం ఉన్నాం. అది జీసస్ క్రైస్ట్ యొక్క ప్రథమ సందేశము, ప్రథమ ఆదేశము. వాట్ ఈస్ ద సెకండ్ కమాండ్మెంట్? లవ్ దై నేబర్ లైక్ దౌ లవెస్ట్ దై సెల్ఫ్. నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు ఒక చేప. ఆ చేపను కోసుకుని తింటే నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ కోడి ఉంది, నీ పొరుగువాడు. ఆ కోడిని కోసుకుని తింటే నువ్వు ప్రేమిస్తున్నావా? అదేనా క్రిస్టియానిటీ? కాదు. ఆ చేపకి, ఆ కోడిని, ఆ మేకను సంరక్షించడమే క్రిస్టియానిటీ. దాన్ని లవ్ చేయడమే క్రిస్టియానిటీ. యేసు ప్రభు చెప్పాడు, నీ 2 కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. 2 కళ్ళు అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే ఏమిటి? ఒకటి కావడం అంటే ఏమిటి? 2 కళ్ళు అంటే ఒక కన్ను పేరు చర్మచక్షువు, రెండో కన్ను పేరు మనోచక్షువు. ఈ 2 చక్షులు కలిసి దివ్య చక్షువు కాకపోతే నీ యొక్క దేవుని సామ్రాజ్యంలో నువ్వు ప్రవేశింపజాలవు. నీ మనోచక్షువు, చర్మచక్షువు 2 లయమైపోతే, 2 శూన్యమైపోతే అప్పుడే 3వ కన్ను తెచ్చుకుంటుంది. 1, 2 పోవాలి, అప్పుడు 3వది వస్తుంది. అది యేసు ప్రభు యొక్క ప్రబోధము. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అన్నాడు యేసు ప్రభు. ఐ అంటే శరీరం కాదు, గుర్తుంచుకోండి. ఐ ఈజ్ నెవర్ యువర్ బాడీ. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. ఆ ఆలోచన తీసేయండి. ఐ ఈజ్ నాట్ ద ఫిజికల్ బాడీ. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు, ఆత్మను. నేను 40 రోజులు ఉపవాసం చేశానంటే నా శరీరంతో ఉపవాసం కాదు. ఇక్కడ ఇడ్లీ తిను, దోశ తిను, ఏమైనా తిను, కానీ ఇక్కడ శూన్యం ఉండాలి, ఇక్కడ ఉపవాసం ఉండాలి. ఏకధాటిగా ఆయన 40 రోజులు మనసు శూన్యం చేస్తూ ఉన్నాడు. 7 ఏళ్ల వయస్సులోనే ఎస్సిన్స్ అని చెప్పేసి ఆయన వాళ్ళు దగ్గర నేర్చుకున్నాడు అంత ధ్యానం. 7 ఏళ్ల వయసులో గ్రేట్ పిరమిడ్లో ఆయనకి ధ్యానం నేర్పించారు. 7 ఏళ్ల వయసులో ఆయనకి ఉపనయనమైంది, అంటే కొత్త నయనం వచ్చింది, 3rd eye. దాన్ని చూసే unless thine two eyes become one, you cannot enter the kingdom of God. యేసు ప్రభు చెప్పిన మాటలు మనకి అర్థం కాలేదు, ఎందుకంటే మనం యేసు ప్రభువు కాదుగా, ఆయనలా ధ్యానం చేయలేదుగా. ఐ ఫాస్టెడ్ ఫర్, ఆయన ఏకదాటిగా 40 రోజులు ధ్యానంలో ఉన్నాడు. Thank you very much.